చూడండి, మనకు ఉలవచారు సామన్నము కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పాతకాలం నాటి ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు సామల అన్నం చేసుకుందాము. ఉలవచారు సామల అన్నానికి ఏమేమి కావాలో చూసేద్దామా. ఉలవలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి, మెంతి, చింతపండు. సామల అన్నానికి సామలు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను. అందులో ధనియాలు, ఉలవచారుకు సంబంధించే పొడి చేసుకోవడానికే ధనియాలు ఫ్రై అయినాయి కదా, అందులోనే ఒక 10-15 అన్ని మెంతులు చాలా వేస్తే చేతి వచ్చేస్తుంది. మెంతులు ఫ్రై అయ్యాయి కదా, అందులోనే ఎండు కొబ్బరి ఫ్రై అయింది. ఇప్పుడు మనము లాస్ట్లో జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసాను. ఫ్రై అయిపోయింది కదా, ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకుందాము. చూడండి, చల్లారినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పౌడర్ పట్టేసుకుందాము. అయితే ఉలవలు ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్నాను. ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నాను ఉలవలు. కానీ నేను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఉలవలు సపరేట్, రసం చేసుకోవడానికి రసం సపరేట్ చేసుకుందాము. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఉలవచారు సపరేట్ చేసుకుందాము. మనం ఇంకా ఉలవచారు కొంచెం ఎక్కువగా కావాలి, చిక్కగా కావాలి అనుకుంటే ఉలవలు ఒక 2 టీ స్పూన్లు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. చిక్కదనం అనేది వస్తుంది. లేదంటే సపరేట్గా ఉలవలు మనం తినడానికి తినొచ్చు, బాగుంటాయి ఉడకబెట్టినవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. పోపు వేసుకుందాం మనము. అందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము. ఈ వెల్లుల్లి రసానికి బాగుండాలంటే కొద్దిగా బాగా ఫ్రై కానిద్దాము. అందులోనే కరివేపాకు, చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రై అయినాయి కదా, అందులోనే ఎండుమిరపకాయలు వేసుకుందాము. చూడండి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదా రసం, అందులో వేసేసుకుందాము. చూడండి మంచి కలర్ అయితే కనిపిస్తుంది మనకు ఉలవచారు అనేది. అందులోనే చింతపండు రసం వేసుకుందాం కొద్దిగా, రుచికి తగినంత సాల్ట్. మనం ఇవన్నీ వేసాను కానీ ఈ పౌడర్ వేస్తేనే స్మెల్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉలవచారుకు. ఈ ఉలవచారు వారం రోజులైనా తినవచ్చు. చాలా టేస్ట్, హెల్తీగానే మన అమ్మమ్మల వాటి నుంచి చేసుకుంటున్నాం కదా ఉలవచారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. అలాగే సామలు ఒక గిన్నె తీసుకున్నాను నేను. చూడండి ఒక కప్పుడు అనుకో, ఒక 2-3 సార్లు అయితే కడిగి పెట్టుకుందాము సామలని. చూడండి మనం ఇలా కడుగుతుంటే నల్లగా అనిపిస్తుంది నీళ్ళు. అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సామలు. మనమైతే ఒక కప్పుకు 1.5 కప్పు అయితే వేసుకున్నాను నీళ్ళు. అయితే కుక్కర్లో కాబట్టి కొద్దిగా నీళ్ళు తక్కువైనా పర్వాలేదు. మూత పెట్టుకొని ఇంకా 2 విజిల్స్ అయితే పెట్టుకుందాము. మనం మిల్లెట్స్ తింటే మంచిది అంటారు కదా, అందులో ఈ సామలు ఒకటి. సామలు అంటే సామ బియ్యం అని. ఇప్పుడు సామ బియ్యంతో రైస్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఉలవచారు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూడండి సామ బియ్యంతో అన్నం అయితే రెడీ చేశాను నేను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము.
చూడండి, కుక్కర్లో 1.5 కప్పు వేయడం వల్ల మరి మెత్తగా కాకుండా బాగా పొడి పొడిగా అయింది. అన్నం అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ సామబియ్యం అన్నం ఎవరైనా తినొచ్చు, హెల్తీగా ఉంటుంది. ఉలవచారు సామన్నం అయితే రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీ అంత టేస్టీగానే. ఉలవచారుతో సామల అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ ఉలవచారు సామల అన్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.